బైక్ కంప్లీట్ లుక్ మారిపోయే మోడిఫికేషన్ ఇది. బట్ వైబ్రేషన్స్ అవి ఎక్కువైపోయినాయి అది పెట్టిన తర్వాత. అండ్ హ్యాండిల్ కూడా లైట్గా ఊగుతున్నట్లు అనిపించింది. యాక్చువల్లీ రివ్యూస్ బాగున్నాయి దీనికి. బైకర్స్ బిల్లెట్ దీని పేరు. మనం ఒకవేళ ఏదైనా క్రాష్ అయ్యింది అంటే బ్యాష్ ప్లేట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. బట్ వీడు కంపెనీ వాడు ఇచ్చిన బ్యాష్ ప్లేట్ ఏంటంటే కొంచెం వీక్గా అనిపించింది అని చెప్పారు. అండ్ 7th మోడిఫికేషన్ హ్యాండిల్ బార్ రైజర్స్. ఇక్కడ ఉన్నది కదా, ఈ పీసే హ్యాండిల్ బార్ రైజర్ అంటారు. బైకర్స్ బిల్లెట్ నుంచి ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ రివ్యూస్ బాగున్నాయి దీనికి. బైకర్స్ బిల్లెట్ దీని పేరు. అండ్ వేరే మా ఫ్రెండ్ అయితే టోటల్ సెట్ వస్తుంది ఇది హ్యాండిల్ బార్ రైజర్ది. ఇదైతే నేను పెట్టించింది అయితే బైకర్స్ బిల్లెట్ ఒక పీస్ కిందది. అది మోడిఫికేషన్ అరౌండ్ నాకు 1500 ఎంతో పడింది అంతే. బట్ తను కొన్నదైతే 4000 రూపీస్. బట్ వైబ్రేషన్స్ అవి ఎక్కువైపోయినాయి అది పెట్టిన తర్వాత. అండ్ హ్యాండిల్ కూడా లైట్గా ఊగుతున్నట్లు అనిపించింది. సో తను తీపిచ్చేశాడు. అది అరౌండ్ 4000 రూపీస్. బట్ వర్త్ అయితే కాదు అనిపించింది. అండ్ సో అందుకని నేను అది కొనకుండా ఇది కొనుక్కున్నాను, బైకర్స్ బిల్లెట్. ఇది కొన్నప్పుడు చాలామంది అయితే వైబ్రేషన్స్ వస్తాయని, లేదంటే కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయని, అంత టైట్ ఉండదని చెప్పారు. బట్ నాకైతే అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ వర్క్ అవుతుంది. ఇది అరౌండ్ 1500 రూపీస్ కాస్ట్. అండ్ దిస్ ఈజ్ వర్త్ అమేజింగ్ అండ్ వర్క్స్ అమేజింగ్. నాకైతే ఏ వైబ్రేషన్స్ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ది 8th మోడిఫికేషన్ ఈజ్ కంప్లీట్ బైక్ లుక్ కానీ సేఫ్టీ కానీ మొత్తం దీని మీదే ఉంటుంది. అండ్ సేఫ్టీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ ది బైక్ అండ్ ఫర్ అస్. మనం ఒకవేళ ఏదైనా క్రాష్ అయ్యింది అంటే మనకి క్రాష్ గార్డ్ చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది అయితే ఓకే లీవ్ ఇట్. బట్ ఈ 2 అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ బైక్కి కింద ఇంజిన్ తగలకూడదు అంటే ఈ బ్యాష్ ప్లేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బ్యాష్ ప్లేట్ కూడా నేను పెట్టించింది. ఈ 4 మోడిఫికేషన్స్ నేను బైక్కి చేయించాను. ఎందుకంటే లుక్ కూడా చాలా మారుద్ది. అండ్ బైక్ కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది. అంటే క్రాష్ అయినా ఏదైనా సరే సెక్యూరిటీ ఉంటుంది బైక్కి. అండ్ దీస్ ఆర్ ది ప్యానియర్ లోడర్స్. ప్యానియర్ బ్యాక్ టాప్ ర్యాక్ ఉంది అండ్ సైడ్ ప్యానియర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ క్రాష్ గార్డ్ అయితే నాకు అరౌండ్ 6000 ఎంతో పడింది జానా నుంచి. ఇది బ్యాష్ ప్లేట్ 3500. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నాకు తెలిసి 6000 అనుకుంటా, నాకు గుర్తులేదు. అండ్ బ్యాక్ టాప్ ర్యాక్ ఈజ్ లైక్ 3000. టోటల్ అరౌండ్ 12000 రూపీస్ పడింది నాకు. అండ్ దిస్ ఈజ్ ఓల్డ్ వెర్షన్, ఓల్డ్ టైప్. ఇప్పుడు వచ్చే వాటికైతే ఇక్కడ మనకి హ్యాండిల్ అదే బ్యాక్ బార్స్ ఉంటాయి కదా, అవి తీయనవసరం లేదు, దానికే ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇది కింద నుంచి ఉంటుంది, ఇక్కడ నుంచి ఒకటి ఉంటుంది సపోర్ట్. సో ఇది కూడా తీయకుండానే వచ్చేస్తుంది. బట్ నేను పెట్టించినప్పుడు అది లేదు, సో నేను తీయించాల్సి వచ్చింది. అండ్ నా ప్యానియర్స్ ఇంట్లో ఉన్నాయి, సో ఇప్పుడు నేను చూపించలేను, తర్వాత చూపిస్తాను. ప్యానియర్స్ కూడా యాడ్ చేస్తాను వీడియోలో. అండ్ బ్యాష్ ప్లేట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. బట్ వీడు కంపెనీ వాడు ఇచ్చిన బ్యాష్ ప్లేట్ ఏంటంటే కొంచెం వీక్గా అనిపించింది అని చెప్పారు. కానీ అదైతే నాకు స్ట్రాంగ్గానే అనిపించింది. కానీ ఇంకా ఏమైనా రిస్క్ ఎందుకు అని చెప్పి మార్చాను. బట్ కొంచెం కిందకు వచ్చేస్తుంది ఇది. ఈ బ్యాష్ ప్లేట్ ఏంటంటే కొంచెం డౌన్ చేసేస్తుంది, బండి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తగ్గించేస్తుంది. బట్ దిస్ ఈజ్ హెవీలీ బిల్ట్ అండ్ స్ట్రాంగ్, రియల్లీ స్ట్రాంగ్. చాలాసార్లు కింద ఏమైనా టచ్ అయినా ఏమైనా తగిలినా సరే చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసింది. దిస్ ఈజ్ రియల్లీ వర్త్. థ్యాంక్ యూ.